హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరనుకున్నవన్నీ కూడా ఈ 2026లో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఈరోజైతే మార్నింగ్ లెగవగానే నా టీత్ చూసుకుంటున్నాను ఎంతవరకు ఇంప్రూవ్ అయినాయా అని చెప్పి. రీసెంట్‌గా నేను ఈ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అయితే యూజ్ చేస్తూ ఉన్నానండి. నాది చాలా సెన్సిటివ్ టీత్ అనమాట. ఏదైనా వేడిగా తిన్నా కూడా, చల్లగా తిన్నా కూడా పళ్ళు జుమ్మంటూ ఉంటాయి. మా కిందనే ఫస్ట్ ఫ్లోర్‌లో మాకు డెంటిస్ట్ డాక్టర్స్ ఉంటారనమాట. నేను వాళ్ళ దగ్గరికి ఎళ్లి అడిగాను నాకు ఇలా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి. సో వాళ్ళేమన్నారంటే సెన్సోడైన్ పేస్ట్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఎలక్ట్రానిక్ బ్రష్ కూడా ప్రిఫర్ చేయండి. అది మీ టీత్‌లో ఉన్న డర్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అని చెప్పారు. అప్పటి నుంచి అయితే నేను ఈ బ్రష్ వాడటం యూజ్ చేశాను. నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఈ బ్రష్ గురించి కూడా చూపిస్తాను. ఎలా వచ్చింది, ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పి. మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ నేనైతే మార్నింగ్ ఎప్పుడు నా ఫేస్‌ని అయితే క్లెన్స్ చేసుకుంటానండి. నేను యూజ్ చేస్తుంది వచ్చేసరికి సెటాఫిల్ క్లెన్సర్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా, చాలా సంవత్సరాల నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నానని చెప్పి. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని కూడా అడిగారు. అండ్ ప్లస్ సెటాఫిల్ ఇది క్లెన్సర్ యూజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చా అని చెప్పి కూడా అడిగారనమాట. సో నేనైతే ఫేస్ వాష్ ఏమి యూజ్ చేయను. జస్ట్ ఈ క్లెన్సర్ ఒకటి యూజ్ చేసుకుంటాను. ఇది డ్రై టు నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా ఎక్స్‌పెన్సివే కంపేర్ టు వేరే క్లెన్సర్స్. రిజల్ట్స్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఫేస్ వాష్ మొత్తం చేసుకున్న తర్వాత లిప్ బామ్ కంపల్సరీగా పెట్టుకుంటాను. ఈ చలికి ఇంకా నా లిప్స్ పగిలిపోతున్నాయన్నమాట. మాయిశ్చరైజర్ ఒకటి ఫేస్‌కి అండ్ లిప్స్‌కి లిప్ బామ్. రీసెంట్‌గా ఈ వాజిలైన్ రోజీ లిప్స్ అనే లిప్ బామ్ తీసుకున్నాను. దీని ప్యాకేజింగ్ నాకు ఎప్పటినుంచో బాగా అట్రాక్ట్ చేస్తూ ఉండింది. అందుకని చెప్పి ట్రై చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను. బానే ఉందండి. నేను 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా నా ఇల్లయితే చూసారు కదా, మార్నింగే అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకా పొద్దున్న లేచి కొద్దిగా వాటర్ అయితే తాగి ఇంకా నా డేనైతే స్టార్ట్ చేస్తాను. నా డేని స్టార్ట్ చేసే ముందు మీకు ఆ బ్రష్ గురించి కూడా చూపించేసి, ఇంకా నెక్స్ట్ నేను ఏమేమి చేశానా, మమ్మీ నా కోసం ఏమేమి కుక్ చేశారా, ఎన్ని వెరైటీస్ చేసుకున్నామో ఈరోజైతే అనుకోకుండా అన్నీ చేసుకున్నాం అనమాట. ఇంకా నా 2025 విజన్ బోర్డ్ గురించి డిస్కస్ చేసుకుందాము. నేను ఏమేమి అనుకున్నాను, నాకు ఏమేమి జరిగాయి అని చెప్పి అన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో. మీకు టైం పాస్గా ఉంటుంది, అలాగే మీరందరూ పీస్ఫుల్గా ఉంటాయంటారు కదా. సో చూడండి, ఇది అగారో వల్ల కాస్మిక్ ప్లస్ సోనిక్ టూత్ బ్రష్. ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ దీన్ని డిస్మాంటిల్ చేసి ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. పైన హెడ్ ఇది డబ్ల్యూ షేప్డ్ బ్రష్ హెడ్ అనమాట. ఇది చక్కగా ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. మీకు వెనకాల ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్కి జస్ట్ ఇలా మీరు టర్న్ చేస్తే అనమాట ఫిట్ అయిపోతుంది. దీనిలో ఏమేమి మోడ్స్ ఉన్నాయి, ఎలాంటి టీత్ వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అని కూడా చూపిస్తాను. ఇక్కడ పాలిష్లో ఉందన్నమాట. లాస్ట్ టైం నేను యూజ్ చేసినప్పుడు పాలిష్లో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అది పాలిష్ ఆన్ చేయగానే పాలిష్లో ఉండింది. నేను ఫింగర్ పెట్టిన చోట పవర్ బటన్ ఉంది. అది క్లిక్ చేస్తూ వెళ్తే మీకు మోడ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. మీకు వైట్, క్లీన్, అలాగే సెన్సిటివ్, పాలిష్, మసాజ్, ఇన్ని డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి మారుతూ ఉంది చూసారా. సో నేనైతే క్లీన్ పెడితే ఇక్కడ చూసారా ఎంత బాగా బ్రష్ అనేది మీకు స్ట్రోక్స్ అనేది జనరేట్ చేస్తుందో. సో ఒక్కొక్కటి మోడ్ మనకి ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది సుపీరియర్ సోనిక్ టెక్నాలజీతో యూజ్ చేసిందండి. పర్ మినిట్కి 40,000 స్ట్రోక్స్ అయితే జనరేట్ చేస్తుందన్నమాట. మన టూత్లో ఉన్న డర్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది ఇంటర్డెంటల్ బ్రష్ హెడ్ అండి. మన పళ్ళ మధ్యలో డర్ట్ ఉంటే ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి దీన్ని ఇలా డిజైన్ చేశారనమాట. మనకి 5 ఇంటర్చేంజబుల్ బ్రష్ హెడ్స్ అయితే వస్తాయి. మనం బ్రష్ చేయడం స్టార్ట్ చేయగానే 30 seconds కి ఆటో ఆఫ్ అయిపోతుంది. పొజిషన్ మార్చుకోమని చెప్పి ఇండికేషన్ అనమాట. బాగుంది కదా ఫీచర్. హ్యాస్ 2 minute ఆటో షట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. 2 minutes కి ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. స్మార్ట్ మెమరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనం లాస్ట్ యూజ్ చేసిన మోడ్ ఏది ఉందో నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు కూడా లాస్ట్ యూజ్ చేసిందే వస్తుంది. దీనికి ఒక యూఎస్బి కేబుల్ కూడా వచ్చింది. మనం ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్రష్ కి, అక్కడ పెట్టేసి మనం 4 hours ఛార్జింగ్ పెడితే 25 days వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా హెల్దీ టీత్ కావాలి అంటే ఇలాంటి బ్రష్ అయితే యూజ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంకో మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇది IPX7 వాటర్ ప్రూఫ్ టూత్ బ్రష్. ఇది వాటర్ లో తడిసినా గానీ వాటర్ లో పడినా కూడా ఏం అవ్వదు. దీనికి ఒక బాక్స్ కూడా ఇస్తారు. ట్రావెల్ ఫ్రెండ్లీ. చక్కగా బాక్స్ లో పెట్టుకొని అయితే
వెళ్ళొచ్చనమాట. సో, నాకొచ్చిన ప్యాకేజింగ్‌లో ఇవన్నీ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. పళ్ళ గురించి మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మంచి టీత్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థం కాదు. వన్స్ మీ టీత్ పాడైపోయిన తర్వాత అప్పుడు మీరు చాలా బాధపడతారు. నేను చాలా మందివి చూసాను టీత్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అనేది. సో, ఇప్పుడు మన వ్లాగ్‌లోకొచ్చేద్దాము. ఈరోజైతే మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రవ్వ దోసలు. దీని ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. యాక్చువల్‌గా నైట్ మమ్మీ, నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో, మర్చిపోయామనమాట టిఫిన్‌కి నానబెట్టడం. ఏదైనా దోసలకి గానీ, ఇడ్లీలకి గానీ నానబెట్టడం మర్చిపోయాము. సో, ఏం చేసుకుందాం అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. గారెలు చేసుకుందామా అని అనుకున్నాము. గారెలొద్దు, రొటీన్ ఎప్పుడు అదేనా అని చెప్పి వద్దు అనుకున్నాము. సరే పెసరట్టు వేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. అయితే మా బాబు అస్సలు తినడండి పెసరట్టు. ఆ గ్రీన్ కలర్ చూడగానే అబ్బో! నాకొద్దు అంటాడసలు. ఇంక తర్వాత రవ్వ దోసలంటే నాకు చాలా ఇష్టం. నేను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు మా మమ్మీ చాలా మటుకు నాకు ఇలా రవ్వ దోసలు వేసిస్తారనమాట. సో, రెసిపీ అయితే మీరిక్కడ చూడండి. కొలతలు మాత్రం నాకు ఐడియా లేదు. మా మమ్మీ కూడా సుమారుగా వేసేస్తారు. బొంబాయి రవ్వ వేశారు. దాని తర్వాత బియ్యపు పిండి, దాని తర్వాత పెరుగు, కొద్దిగా ఉప్పు వేసేసి చక్కగా కలిపేయడమేననమాట. నేను ఈ వాయిస్ ఓవర్ రెండోసారి ఇస్తున్నాను. కరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఏ బ్రేక్ లేకుండా చక్కగా స్మూత్‌గా వెళ్ళిపోయింది. చాలా బాగా మాట్లాడానని అనిపించిందనమాట. కరెక్ట్‌గా ఎండ్ అయ్యేలోపు నాకొక కాలొచ్చింది, స్పామ్ కాల్. అది నేను కట్ చేసేటప్పుడు ఈ వాయిస్ ఓవర్ అనేది నేను సేవ్ నొక్కలేదనమాట. ఏది రికార్డ్ అవ్వలేదు. లిటరల్లీ నాకు ఏడుపొచ్చేసిందండి. ఎంత కష్టపడి నాకు 1 అవర్ పట్టింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. చాలా కోపమొచ్చింది. ఆ కోపాన్నంతా దిగమింగేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. సో, ఇక్కడైతే వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత లూజ్‌గా కలపాలంట బ్యాటర్. నాకు హోటల్‌లో కన్నా కూడా మా మమ్మీ చేసే రవ్వ దోసలే చాలా ఇష్టం అనమాట. స్కూల్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఇదే చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా టిఫిన్‌కి ఏదైనా నానబెట్టడం మర్చిపోతే ఇంక త్వరగా ఇచ్చేసేవాళ్ళు. ఇదేంటంటే కలిపేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు రెస్టింగ్‌కి అలా పెట్టేసేయాలి. అప్పుడే దోసలు నీట్‌గా వస్తాయన్నమాట. సో, అది పెట్టేసేలోపు నా హస్బెండ్ మార్నింగ్ లేచి కిచెన్‌లోకొచ్చి చూస్తారనమాట. ఏమైనా గ్రోసరీస్ అయిపోయాయా? ఏమైనా తీసుకురావాల్సినవి ఉన్నాయా? అని చెప్పి అన్నీ చెక్ చేసుకొని చక్కగా ఏం కావాలో అవి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు. పంచదార కూడా టీ పొడి అయిపోయిందనమాట. అవైతే తీసుకొచ్చి పెడితే రీఫిల్ చేస్తూ ఉన్నాము. సాటర్డే, సండే అయితే నేను పొద్దున్నే లెగవనండి. కొంచెం నాకు ఆ టైమే కదా ఎక్కువ సేపు పడుకోవడానికి దొరుకుతుంది. అందుకని చెప్పి నా హస్బెండ్ కూడా నన్ను లేపరనమాట. సో, పడుకొని కొంచెం ప్రశాంతంగానే లేచి అప్పుడే పనులు చేసుకుంటాను. మమ్మీ వచ్చినప్పటి నుంచి నాకసలు త్వరగా చేసుకోవాలి అలా ఏం లేదు కదా! నేను లేచేసరికే అన్ని పనులు కూడా రెడీ అయిపోయి ఉంటాయి బ్రేక్‌ఫాస్ట్‌తో సహా. సండే, సాటర్డే అయితే నేనే మమ్మీని త్వరగా లెగవద్దు అని కూడా చెప్తాననమాట. కొంచెం సేపు పడుకొని మెల్లగా లేచి బ్రేక్‌ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! అని చెప్పి. ఇది నెస్టీషియా గ్లాస్ జార్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఇది కాస్ట్‌లీ అని చెప్పి నేను అందుకే ఎక్కువ కొనమని కూడా చెప్పను మీకు. కానీ నాకైతే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయట్లేదనమాట. అది బాగా నచ్చింది. ఆ స్పైస్ ర్యాక్ ఇందాక నేను చూపించాను కదా! అది చాలా బాగా అయితే నాకనిపించింది. అండ్ మీకు చెప్పాను కదా 2025 విషన్ బోర్డ్ గురించి డిస్కస్ చేసుకుందాము అని చెప్పి. ఏంటి అందరూ 2026 విషన్ బోర్డ్ గురించి మాట్లాడుతుంటే మీరు 2025 గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? నేను ప్రిపేర్ చేసుకున్నాను 2026ది. బట్ నాకు అది డిస్క్లోజ్ చేయడము అండ్ అవ్వకముందే నేను డిస్కస్ చేయడం అనేది నాకెందుకో నచ్చదండి. అందుకని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంది కూడా నేను ఏం చూపియలేదు. అది మీకు నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేసుకున్నానా, ఏం జరిగాయా, ఏం జరగలేదు అనేది అది నెక్స్ట్ ఇయర్‌లో మీకు చెప్తాను. సో, 2025లో కూడా నేను ఒక విషన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు లిటరల్లీ విషన్ బోర్డ్ అంటే ఐడియా లేదు. అప్పుడు కూడా ఇలా రీల్స్‌లో, వీడియోస్‌లో బాగా చూసిన తర్వాత నాకు గూడా చేసుకోవాలని చెప్పి అనిపిచ్చింది. దానికంటూ నేనేం సెపరేట్ ప్రింటౌట్స్ కానీ, ఏదన్నా కార్డ్‌బోర్డ్ కానీ అలాంటివేమీ తెచ్చుకోలేదు. నార్మల్‌గా క్యాన్వా ఉంటుంది కదా! అప్లికేషన్. ఆ యాప్ ఫోన్‌లో యాప్. అందులోనే నాకు కావాల్సిన పిక్చర్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని, ఒక కొలాజ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో, అందులో ఫస్ట్ ఇప్పుడు ఏమేం జరగలేదు అనేది చెప్తాను. సో, ఫస్ట్ జరగంది ఏంటంటే నా యూట్యూబ్‌లో 100,000 ఫాలోవర్స్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. అది జరగలేదు.
జరగలేదు. బట్ ఆల్మోస్ట్ నేను 90,000 వరకు వచ్చానండి. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో, తర్వాతొచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్‌లో 50,000 అవ్వాలనుకున్నాను. అది కూడా జరగలేదు. 46,000 వరకు వచ్చుండాననమాట. ఆ 2 జరగనందుకు నాకు పెద్ద బాధేం లేదు. నేను ట్రై చేశాను. మీరందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ జర్నీలో నాకు ఇంకా ఎలా మంచిగా వీడియోస్ తీయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి అండ్ మంచి మంచి క్రియేటివ్స్‌తో కూడా నాకు నేను కలిసాను. వాళ్ళతో మాట్లాడే ఆపర్చునిటీస్ నాకొచ్చాయి. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాననమాట. అండ్ తర్వాతే నేను 5:00కి లేవాలి అని చెప్పి అనుకున్నాను. అది అవ్వలేదు. అంటే నాకు లేట్ నైట్ పడుకోవడం వల్ల మార్నింగ్ లేకలేకపోయాను. కన్సిస్టెంట్‌గా లేను. సో, అది జరగలేదు. అండ్ ప్లస్ నేను హైడ్రేటెడ్‌గా ఉండాలి అనుకున్నాను. రోజుకి అట్‌లీస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా తాగాలి అని చెప్పి అనుకున్నాను. కానీ అది కూడా అవ్వలేదు. అది కూడా ఇన్‌కన్సిస్టెంట్. ఒక్కొక్క రోజు తాగేదాన్ని. ఒక్కొక్క రోజు ఏదో పనిలో పడిపోయి నాకు గుర్తుండేది కాదు. నెగ్లెక్ట్ చేస్తూ వచ్చేదాన్ననమాట. దాని తర్వాత ఇంకోటి హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పి చాలా అనుకున్నానండి. అది కూడా నాకు పాసిబుల్ అవ్వలేదు. దాని మీద నేను ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఈ మధ్య లావయితున్నాను. అర్థమవుతూ ఉంది. స్టార్ట్ చేస్తున్నాను గానీ, నేను కంప్లీట్ చేయలేకపోతూ ఉన్నాను. మధ్య మధ్యలో ఆపేసి జంక్ తినేస్తూ ఉన్నాననమాట. అదొక్కటి నేను కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నాను. సో, ఇక్కడైతే రవ్వ దోసలోకి సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసేసి రెడీ చేసేసారనమాట. సో, ఏం జరిగాయి అని చెప్పి మాట్లాడతాను. ఫస్ట్ నేను నా ఓన్ డబ్బులతో, నేను జాబ్ చేసిన డబ్బులతో, నా సేవింగ్స్‌తో కారు కొనుక్కోవాలి అని చెప్పి గట్టిగా అనుకున్నాను. నేను కొనుక్కున్నాను. ఐయామ్ రియల్లీ వెరీ, వెరీ హ్యాపీ దీనికి. నేను అనుకున్న వాటిలో నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చింది ఇది. గట్టిగా అనుకోండండి. దాని మీద మీరు వర్క్ చేయండి. వర్క్ స్ట్రాంగ్‌లీ టువర్డ్స్ ఇట్. ఎందుకు జరగదో చూడండి. మీరు 100% దాని మీద అనుకోని మనస్ఫూర్తిగా చెయ్యండి. డెఫినెట్‌గా అవుతుందండి. సో, అది ఒకటయింది. దాని తర్వాత నేను గోల్డ్ సేవ్ చేయాలి. గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి అనుకున్నాను. నేను అనుకున్న దానికన్నా గోల్డ్ ఎక్కువే కొనుక్కున్నాను. ఐయామ్ బ్లెస్డ్. అంటే నాకు అనుకున్నవి జరిగినందుకు. అండ్ తర్వాత నేను ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నాను. అది కూడా అయ్యిందనమాట. సో, ఇవే నాకు అయినవి. నేను అనుకున్న విజన్ బోర్డ్‌లో కూడా చాలా చిన్నవండి. చాలా పెద్ద పెద్ద కోరికలు నేను రాసుకోలేదు. నేను ఎంతవరకైతే నేను చేయగలనో నా మనసుకు తెలుసు కదా! దాన్ని బట్టి నేను నా విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్. సేమ్ ఈ ఇయర్ కూడా అంతే. నేను పెద్ద పెద్దగా నేను ఇల్లు కొనేసుకోవాలి, డూప్లెక్స్ బంగ్లా కొనేసుకోవాలి. అవి నాకు నేను చేయలేను. నాకొచ్చే ఇన్‌కమ్‌ని నేనేం చేసినా కూడా ఐ కాంట్ డూ ఇట్. సో, నేను ఏదైతే నేను చేయగలనో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అవుతాయి. దానికి నేను మేనిఫెస్ట్ చేస్తే అవుతాయి అని అనుకున్నవి గట్టిగా నమ్మినవైతే నేనైతే అవి రాసుకున్నాను. అవైతే జరగలేదు. జరిగాయి కొన్ని. జరగని వాటి గురించి నేనేం బాధపడట్లేదు. మేబీ 1, 2 మంత్స్‌లో అవి కూడా అయిపోతాయి అనే అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు కంపల్సరీగా కావాలి. ఫర్ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్ నన్ను ఇంకా ఇంకా మోటివేట్ చేసి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇన్‌స్పైర్ చేస్తాయన్నమాట. ఇక్కడైతే రవ్వ దోసలు రెడీ అయిపోయాయి. ఇవి వేడి వేడిగా తింటేనే చాలా బావుంటాయండి రుచి. పచ్చిమిర్చి తగులుతుంటే ఆహా! సూపర్ ఉంటుంది ఇంకా. నాకు గ్రీన్ చిల్లీ అంటే చాలా ఇష్టం. ఎందులో అయినా గూడా దాని టేస్ట్ అండ్ స్పైస్ లెవెల్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ దీనిలో నంచుకోవడానికి అల్లపు పచ్చడి అయితే వేసుకుంటున్నాను. మా మమ్మీ పట్టిన అల్లపు పచ్చడి ప్రతి సంవత్సరం అన్ని పచ్చళ్ళు పట్టి పంపిస్తారు కదా! అమ్మా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో మా బాబు పిలిచాడనమాట. అందుకే వెళ్ళేసొచ్చి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇలా నేను తింటూ ఉండంగా వేడి వేడిగా తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా అన్ని రకాల పచ్చళ్ళు పెట్టి పంపించేవాళ్ళు. అలా హాస్టల్‌కి తీసుకెళ్ళానో లేదో 2 రోజుల్లో డబ్బా కంప్లీట్ అయిపోతుంది. మెయిన్‌గా ఈ అల్లపు పచ్చడికి ఎక్కువ మంది ఫ్యాన్స్ అనమాట. సో, ఇక్కడ చూసారా నా దోసలో చిన్న చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్నగా చాప్ చేసినవి ఈ అగారో మినీ చాపర్ ఉంది కదా! ఆ
అందులో వేసుకొని చాప్ చేస్తే అసలు ఎంత సన్నగా చాప్ అవుతున్నాయో భలే అనిపించింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే నాదయిపోయింది. దాని తర్వాత మా మమ్మీకి నేను వేసి పెడతానని చెప్పాననమాట వేడి వేడిగా. పాపం ముందు దోసలు మమ్మీయే వేసుకున్నారు. లాస్ట్ ఒక్క దోస మాత్రం నేనేసిస్తూ ఉన్నాను. సో, వేస్తూ వేస్తూ ఏదో టాపిక్ గురించి ఇద్దరం సీరియస్‌గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నామనమాట. దేని గురించో నాకు గుర్తు రావట్లేదు కానీ, సో, మంచిగా డిస్కస్ చేసుకొని దాని తర్వాత మా మమ్మీకైతే ఇక్కడ దోస వేసిస్తూ ఉన్నాను. నా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే తినేసారు. పొద్దున్నే మా అత్తక్క దగ్గరికి వెళ్ళి మా అత్తగారికి ఏం కావాలో అవన్నీ చూసుకొని అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసేసారు. మేమిద్దరమే కాబట్టి ఈ దోసలు వేసుకొని తినేస్తున్నాము. అందుకే నేను చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సో, నాకు అల్లపు పచ్చడే ఇష్టం కదా అని చెప్పి మా బాబుకైతే స్కూల్‌కి పంపించేసాం. సాటర్‌డే తనకి ఎగ్జామ్ ఉండిందనమాట. సో, సాటర్‌డే కూడా స్కూల్ ఉండింది. సో, అది బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మా మమ్మీకి కంపల్సరీగా బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే టీ కావాలండి. నాకెలాగో టీ అలవాటు లేదు. సో, మా ఇంట్లో నా హస్బెండ్‌కి కూడా అంత ఉండాల్సిందే అని ఏముండదు. ఉంటే తాగుతారు లేకపోతే లేదు. సో, మా మమ్మీకి మా సైడ్ చుట్టాలు మోస్ట్‌లీ అందరికీ టిఫిన్ చేయంగానే టీ అయితే కావాలనమాట. అలా కూర్చొని మొక్కల వంక చూసుకుంటూ కూర్చున్నాననమాట. వెదర్ అయితే బయట చల్లగానే అనిపిస్తూ ఉంది. ఎండ అయితే ఎక్కువ రావట్లేదు. అండ్ తర్వాత లంచ్ అదంతా అయిపోయింది. ఇంక నేనేం షూట్ చేయలేదు. ఈవినింగ్ సడెన్‌గా ఎందుకో గులాబ్ జామున్ తినాలనిపించింది. అంతకుముందే గులాబ్ జామున్ ప్యాకెట్ తెప్పించి పెట్టాం గానీ, చేసుకోవడానికి ఎందుకో కుదరలేదు. మా బాబుకి, మా ఆయనకి గులాబ్ జామున్ అంటే అసలు పిచ్చనమాట. పాపం వాళ్ళడిగారు గానీ నేనెప్పుడు చేయలేదు. ఏదో చిన్నప్పుడు ఎప్పుడో చేసుంటానేమో కానీ, ఎక్కడండి నాకు టైం కుదరట్లేదు. వాళ్ళు కూడా ఇష్టం గానీ, ఎక్కువ నన్ను ఫోర్స్ చేయలేదనమాట. చేయాల్సిందే అని చెప్పి. ఇప్పుడు సమీర్‌కి అమ్మమ్మ కనిపించగానే చేయాల్సిందే అని చెప్పి కూర్చున్నాడు. మా మమ్మీకి కూడా ఇంట్రెస్టెడ్ అనమాట. వంటలు వండి పిల్లలకి పెట్టడం అనేది. ఎందుకంటే, ఇంట్లో అలా ఖాళీగా కూర్చుంటే బద్ధకంగా అనిపిచ్చి అసలు బాడీ అంతా ఎలాగో అయిపోతుంది. అదే ఇంట్లో ఏదో ఒకటి పనులు చేసుకుంటూ ఉంటే బాడీకి కూడా యాక్టివ్‌నెస్ ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా! వాళ్ళకిష్టం వచ్చింది కుక్ చేసి పెడితే అని చెప్పి, ఇక్కడ గులాబ్ జామున్ అయితే స్టార్ట్ చేశారు. మేమైతే ఎప్పుడు ఎంటీఆర్ వాళ్ళదే యూజ్ చేస్తామండి. ఫస్ట్ అయితే మమ్మీ ఒక చిన్న కడాయిలో పంచదార వేసేసి, కొద్దిగా నీళ్లు వేసేసి, అది కరిగించడానికి పెట్టేస్తూ ఉన్నాము. పాకంలాగా పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగితే సరిపోతుందంట. అది పెట్టేసి, అది సిమ్‌లో పెట్టేసి, దాని తర్వాత ఈ గులాబ్ జామున్ పిండి కలిపేసి ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో చెప్పండి. అండ్ న్యూ ఇయర్ రోజు నైట్ మేమేం చేసుకున్నాము, ఏం స్పెషల్ డిష్ చేసుకున్నాము అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోలో అయితే నేనేం షూట్ చేయలేదండి ఆ రోజు. అండ్ చాలా సింపుల్‌గా చేసుకున్నాం న్యూ ఇయర్. అంటే ఇంట్లో ఉన్నాము, మంచిగా కుక్ చేసుకున్నాము, తినేసి పడుకున్నాం అనమాట. అంతే న్యూ ఇయర్‌కి. బట్ నేనైతే నా డైరీలో రాసుకున్నాను 2026కి ఏమేం చేయాలి? నేనెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి? ఇంకా మీకు ఇంకా నాలో డెవలప్ చేసుకోవాల్సినవి ఏంటి? సో, నాలో డెవలప్ చేసుకోవాల్సినవి, అలాగే నాలో రెడ్యూస్ చేసుకోవాల్సినవి ఏంటి? అవన్నీ గూడా ఆలోచించి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. హోప్ అది కూడా నాది అవ్వాలి. 2026 ఇయర్ కూడా చాలా మంచిగా అవ్వాలి. లాస్ట్ ఇయర్ లాగే అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఈ గులాబ్ జామున్ పిండిలో కొద్దిగా పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి గూడా వేశారు. నేనది చూపియలేదండి. ఇది గూడా కలిపేసి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా రెస్టింగ్‌కి పెట్టేస్తే మనకి ఉండలు చాలా సాఫ్ట్‌గా రావాలంట. ఆ ఉండలు సరిగ్గా రాకపోతే మధ్యలో గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు మధ్యలో అలా కొంచెం హార్డ్‌గా అలా ఉంటాయంట. ఇక్కడ మమ్మీ గులాబ్ జామున్ చేస్తూ ఉంటే, నేను కొన్ని కాదు సారీ. ఒక టాపిక్ గురించి మాట్లాడతాను. అండ్ లాస్ట్ వీడియో నేను పెట్టిన వీడియో గురించి మీరందరూ మంచి కామెంట్స్ పెట్టారు. అండ్ అందరూ నన్ను విష్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. మీ అందరికీ చాలా థాంక్స్. అండ్ మీకు, మీ ఫ్యామిలీకి మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈసారి తెలుగులో చెప్పాను. జస్ట్ ఫర్ ఎ చేంజ్ అంతే.
అండ్ ఏదో ఒక టాపిక్ అని చెప్పాను కదా! నాకు ఒకళ్ళు మెయిల్ రాసారు. కొంతమంది కమెంట్స్‌లో కూడా రాసారనమాట. మాకు కెరియర్ గ్యాప్ వచ్చింది. సో, హౌ టు రీస్టార్ట్ మై లైఫ్ అగైన్ అని చెప్పి. లేడీస్‌కి కెరియర్ గ్యాప్ అనేది చాలా కామన్ అండి. లైక్ మనకి ప్రెగ్నెన్సీ ఉండటం వల్ల ఎవ్వరైనా అది బ్రేక్ తీసుకోవచ్చు. దాని బ్రేక్ వల్ల మీరు మా కెరీర్ ఎండ్ అయిపోయింది అని చెప్పి ఎప్పుడు బాధపడొద్దు. అందరికీ ఆ ఫేజ్ వస్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ నాకు కూడా ఆ ఫేజ్ అయితే నేను ఫేస్ చేసే వచ్చాను కాబట్టి, మీరు గ్యాప్ ఇచ్చారు, ఏం లేను ఖాళీగా ఉన్నాను, ఏం చేయలేదు అని చెప్పి చాలామంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే పడిపోయి ఉంటాయి. నాకు అన్నీ మర్చిపోయాను అని చెప్పి. మీరెక్కడ ఖాళీగా ఉన్నారండి చెప్పండి? మీరు మీ పిల్లల్ని చూసుకోవడంలో దట్ ఈస్ అంటే అది ఇంకో కొత్త లెర్నింగ్ అనమాట మీరు చేసింది. చిన్న బేబీస్‌ని చూసుకోవాలి. వాళ్ళకేం కావాలో అన్నీ చూడాలి. అది కూడా మీకు అంతా కూడా కొత్తగా ఉంటుంది. అదంతా కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి ఇంకా నార్మల్ జాబ్ కన్నా అది ఇంకా టఫెస్ట్ జాబ్ నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తూ ఉన్నాననమాట. సో, మీరెప్పుడు అనుకోవద్దు మీరు ఖాళీగా ఉన్నారు. మీరన్నీ మర్చిపోయారు. నాకేం రాదు. ఇప్పుడు నేను జాబ్ చేయడం నా వల్ల కాదేమో అని చెప్పి మీరెప్పుడు అలా నెగెటివ్‌గా అనుకోవద్దు. మీరెప్పుడైతే మళ్ళీ మీ కెరియర్‌ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటే, మీరు ఫస్ట్ మీ మీ స్కిల్స్ ఎందులో ఉన్నాయి అని చెప్పి మీరు నోట్ డౌన్ చేసుకోండి. వాటికన్నా ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి. మీరు చెయ్యగలరు, నేను చెయ్యగలను, నాకు ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒకప్పుడు జాబ్ చేసిన దాన్నే. సో, ఐ హావ్ దట్ కెపాసిటీ టు రీబిల్డ్ అగైన్ అనేది అన్నీ మీరు అలా పాజిటివ్‌గా థింక్ చేసుకొని కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఆలోచించాల్సింది మీ స్కిల్స్ ఎందులో బావున్నాయి అని చెప్పి. మీరు ఐటీ సైడ్ అయితే నాలాగా టెస్టింగ్ సైడ్ అయితే ఆటోమేషన్ టెస్టింగ్ చాలా ఉన్నాయి. సైప్రస్ ఉంది, సెలీనియం ఉంది, ప్లేరైట్ ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏదో ఒక కోర్స్ అయితే చూజ్ చేసుకొని దానిలో కోర్స్ కంప్లీట్ చేసుకొని మెల్లమెల్లగా మీరు జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటే ఏదో ఒకటొస్తుంది. ఫస్టే మీరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి ఏది కూడా. అన్నీ కూడా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉండాలి. అంతేగాని ఈరోజు నేను ప్రిపేర్ అయ్యాను. రేపు నాకు లక్షల్లో సాలరీ ఉండే జాబ్ రావాలి అంటే దట్స్ నాట్ పాసిబుల్. నాకనే కాదు, మీకనే కాదు ఎవరికైనా అంతే. ఏదైనా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే అది తర్వాత మీకు మంచి రిజల్ట్‌నైతే ఇస్తుంది. అండ్ ఫర్ సపోజ్ హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి. మీకు ట్యూషన్స్ చెప్పాలి అని అనిపిస్తే మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడికి ఎవరొస్తారు? ఎవరు రారు? ట్యూషన్ స్టార్ట్ చేస్తే అని నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. ఫస్ట్ మీరైతే స్టార్ట్ చేయండి. అలాగే కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి. సో, మీరు వ్లాగింగ్ చేయాలనుకుంటే చేయండి. నాకు ఈ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి 3+ ఇయర్స్ పట్టింది. నేను మధ్యలో గ్యాప్ ఇచ్చి అలా అంతా చేశాను కాబట్టి అలా పట్టింది. బట్ నేను స్టార్ట్ చేసినప్పట్లో అసలు షార్ట్స్ అనేవి లేవు. ఇప్పుడు షార్ట్స్ ద్వారా చాలా బాగా రీచ్ పెరుగుతుంది. త్వరగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, దాని గురించి మీ దగ్గరున్న మొబైల్‌తోనే జస్ట్ స్టార్ట్ చేయండి. కొంచెం, కొంచెం, కొంచెం పెడుతూ ఉండండి. ఒకే రోజు నేను చెప్పినట్టు ఏదో ఒక నైట్‌లో అయిపోదు. సో, మీకు పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఏదో ఒకటైతే మీరు స్టార్ట్ చేయండి కంపల్సరీగా. ఏది స్టార్ట్ చేయాలి అని చెప్పి నన్నడగొద్దు. మీలో ఉన్న స్కిల్స్‌ని బట్టి మీరు అది స్టార్ట్ చేయాలి. మీకు ఏది ఇంట్రెస్టో అది స్టార్ట్ చేయండి. మీకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్ మీద కూడా మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రిపేర్ చేసి మీ స్కిల్స్ అందులో చూపిస్తే యూ కెన్ గ్రో అక్కడ మీరు గ్రో అవ్వచ్చు. మీకు కొలాబరేషన్స్ వస్తాయి. అలా చాలా వేస్ ఉన్నాయండి. సో, అలా మీ కెరియర్‌నైతే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు మీరు తక్కువ కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడైతే గులాబ్ జామున్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఈ షుగర్ సిరప్‌లో మనం వేసిన తర్వాత ఇవి జామున్ సైజ్ అనేది పెరుగుతుంది. ఎంత బాగున్నాయో కదా చూడటానికి. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ టు గ్రాబ్ వన్ అండ్ ఈట్ అంత బాగున్నాయన్నమాట. ఇంక మా బాబు అయితే వెయిటే చేయలేదు. ఫస్ట్ గులాబ్ జామున్ ఫ్రై అవ్వగానే నాకు కావాలి అని చెప్పి తినేసాడు. మా బాబు, మా హస్బెండ్‌కి ఇష్టమైన ఫుడ్స్ ఏంటో తెలుసా? మేబీ ఇట్స్ అన్‌హెల్తీ అనుకోండి. వాళ్ళకిష్టమైనవి హోమ్ కుక్డ్ స్వీట్స్ ఒకటి అండ్ బిర్యానీస్, నాన్ వెజ్ ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ ఏదైనా కూడా అది ఉంటేనే ఇష్టంగా తింటారనమాట. నేను కూడా తిన్నాను. నాకు పెద్దగా స్వీట్స్ అంటే ఇష్టం ఉండదండి. బట్ గులాబ్ జామున్‌ని చూస్తే తినాలనిపించి తిన్నాను. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయన్నమాట.
ఇంకా చేసిన తర్వాత అలా కూర్చొని ఫ్యామిలీ అందరం కబుర్లు చెప్పుకుంటూ తిన్నామనమాట. సో, ఈవినింగ్ అలా అయిపోయింది. గులాబ్ జామున్ తింటూ, తింటూ నాకనిపించింది, అమ్మ స్వీట్ తిన్నాము. ఏదో ఒక హాట్ తినాలనిపిస్తుంది అని నేనన్నాను. మా మమ్మీ కూడా అన్నారు. నా హస్బెండ్ కూడా అన్నారు. ఇంకా వెంటనే మా మమ్మీ కిచెన్‌లోకెళ్ళి ఎంతసేపు పకోడీ అయితే చేసేస్తాను అని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేసేస్తూ ఉన్నారు. మీరందరూ అనుకోకండి, తిట్టుకోకండి నన్ను. మీ మమ్మీ చేత అన్ని పనులు చేపిస్తూ ఉన్నావు అని చెప్పి. చెప్పాను గదా! మా మమ్మీకి ఇంట్రెస్ట్ కుకింగ్ చేయడం అని చెప్పి. తనకి ఇంట్రెస్ట్, తనకి టైమ్ పాస్ అండ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటారా? తిని అండ్ ఇక్కడ పకోడీ చేస్తున్నారు. ఆనియన్ పకోడీ. చేస్తారు ఆనియన్ పకోడీ గూడా. మా బాబు చూడండి ఇంట్లో ఉంటే ప్రతిసారి ఆ ఫ్రిడ్జ్ తీయడము, దానిలో ఉన్న ఐస్‌తో ఆడుకోవటం, లేకపోతే చిప్స్ ఉంటే చిప్స్ తింటానని చెప్పటం, లేదా ఆకలేస్తుంది అని అంటాడు. ఒక్క హెల్తీ ఫుడ్ తినడనమాట. బట్ ఈ మధ్య అలవాటు చేస్తున్నాను. స్కూల్లో ఉంటే తప్పకుండా హెల్తీ ఫుడ్డే తినాలి. ఇంకా ఆప్షనే లేదు. ఎందుకంటే స్నాక్ బాక్స్‌లో ఎప్పుడు ఫ్రూట్స్ అవే వేసి పంపిస్తాను కదా! ఇంటికొస్తేనే జంక్ గుర్తొస్తది. అండ్ ఇక్కడ పకోడీ, గట్టి పకోడీ చేస్తూ ఉన్నారు. గట్టి పకోడీ చేసేటప్పుడు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుంటాం గదా! దానిలో ఉప్పు వేసి మంచిగా మీరు ఇలా మిక్స్ చేయండి. అందులో ఉప్పుని అంటే ఐ మీన్ కొంచెం వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌తోనే మనం పిండి మొత్తం కలపాలి. అప్పుడు గట్టి పకోడీ అంటారంట. వాటర్ ఎక్కువ ఏమి వేయకుండా. ఇక్కడ చూసారా పచ్చిమిర్చి ఎన్ని వేశారో నాకిష్టం అని చెప్పి కట్ చేసుకొని పక్కన పెట్టారు. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి గూడా మంచిగా మిక్స్ చేసేసి పిండి బియ్యపిండి వేసేసారా? వేయలేదా? ఏమో నాకు గుర్తు రావట్లేదు. ఇందులో చూద్దాం నేను గూడా. కొద్దిగా కారం అయితే వేశారు. తర్వాత కారం, జీలకర్రేశారు. తర్వాత ఈ కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు. ఇంకోటి నేను అగారో వాళ్ళతో వర్క్ చేస్తున్నానని చెప్పి చెప్పాను కదా! సో, వాళ్ళది ఎలా ఉంటదంటేనండి, ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వాళ్ళ ప్రొడక్ట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అందుకే నా వ్లాగ్స్‌లో ఫస్ట్ వాళ్ళ ప్రొడక్ట్ గురించే ఉంటుందనమాట. జెన్యూన్‌గా నాకసలు అగారో అంటే చాలా ఇష్టం. బికాస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి. అందుకే ఆ బ్రాండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే, వ్లాగ్ ముందే స్టార్టింగ్‌లోనే పెట్టేయాలి అని చెప్పి. మీరది చూసి ఎప్పుడు ఈమె ప్రమోషన్సే చేస్తుంది ఏంటి అని చెప్పి అనుకోవద్దు. మీకు యూజ్‌ఫుల్ ఉంటే చూడండి. లేకపోతే ఆ పార్ట్ వరకు స్కిప్ చేసి వేరే అంటే మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. సో, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ జాబే. లైక్ మాకు నా సాఫ్ట్‌వేర్ ఐటీలో మన మేనేజర్స్ ఎలా చెప్తారో, టీమ్ లీడర్స్ ఏం వర్క్ చెప్తారో అలా చేస్తాం కదా! సేమ్ ఇలాగే ఇక్కడ కూడా బ్రాండ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము వీడియో షూట్ చేయాలి. అందుకే వాళ్ళది స్టార్టింగే పెట్టేస్తాననమాట. సో, దట్స్ అబౌట్ అగారో. అండ్ ఇక్కడైతే పిండి కూడా మిక్స్ చేసేసి ఇలా రెడీగా పెట్టేశారు. ఇంకా ఆయిల్‌లో పెట్టి ఫ్రై చేయడమే. చాలా అంటే చాలా బాగా కుదిరినియనమాట. ఈ వీడియో చూసి మీరందరూ కూడా గులాబ్ జామున్ పకోడీ అయితే చేసుకొని తినండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ తినాలండి. అంటే ఇది హోమ్‌లీ అంటే ఐ మీన్ హోమ్ మేడ్ కుకింగ్ కాబట్టి బావుంటాయి. మంచి నూనె అవన్నీ కూడా యూజ్ చేసి చేస్తాం కాబట్టి పర్లేదు ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే అనిపిస్తుంది. సో, అలా అయితే మా డే ఎండ్ అయిపోయింది. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీరు నిజంగా ఎంజాయ్ చేస్తే మీకు ఏ ఒక్క పాయింట్ అయినా కూడా నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. దాంతో పాటు ఏదో ఒక కామెంట్ పెట్టండి. అంటే మీరు నెక్స్ట్ ఏం చూడాలనుకుంటున్నారో, లేకపోతే ఇందులో నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నా కూడా నాకు కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టినా కూడా నేను అది పాజిటివ్‌గా తీసుకుంటాను. థాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అని చెప్పి పెట్టి నెక్స్ట్ టైమ్ నేను అది ప్రాపర్‌గా అంటే డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాననమాట. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. సీ యూ సూన్. కొద్దిగా లెంథీ వీడియోనే ఇది కదా! బై బై.